హలో ఫ్రెండ్స్, ఈవేళ మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఓట్స్ చూస్తున్నారు కదా, ఓట్స్ రవ్వ దోశ. ఓకే, దీనికి ఒక గ్లాసు ఓట్స్ అండ్ ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను. అయితే కొంచెం బియ్య పిండి కూడా వేస్తారు, కానీ నేను వేయట్లేదు. ఒక గ్లాసు గోధుమ పిండి, గ్లాసు ఓట్స్. ఈ ఓట్స్ లైట్గా వేపి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు, కాస్త బారగ్గా చేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసుకుని ఈ రెండు కలిపేసి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి అండ్ 2 గ్లాసులు మజ్జిగ. ఓకే, కలిపేసి పావుగంట అలా అట్టే పెట్టుకుని వేసేసుకోవచ్చు దోశలు, రవ్వ దోశలు. ఇందులో నేను ప్లెయిన్గా చేసుకున్నాను, కానీ మీకు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్, అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు హరీబరీగా చేసుకుంటున్నాను, టైం లేక ప్లెయిన్గా చేస్తున్నాను. ఓకే, రండి జస్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ గ్రైండ్ చేసుకున్న ఓట్స్ గోధుమ పిండి కలిపేద్దాం. అవసరమైతే కాస్త నీళ్ళు పోసుకోవచ్చు. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. పెనం వేడయ్యాక కాస్త నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్లో చిన్న గ్లాస్ పెట్టి ఓకే, కాస్త నెయ్యి తిరిగేద్దాం. ఎస్, రెడీ. ఎస్, ఓట్స్ రవ్వ దోశ రెడీ. మీకు ఇష్టమైన చట్నీతో తినేయండి, తిని పాడేయండి. ఓకే.